అపవాది ఆయనతో పాటుగా వచ్చేటువంటి కొన్ని మూఢనమ్మకాలు, సైటన్ అండ్ సూపర్స్టిషన్స్ ఈరోజు క్రైస్తవ్యాన్ని రాజ్యం వెళ్తున్నాయి. అపవాది గురించినటువంటి సరి అయిన వాక్యావగాహన మనం ఎక్కడో ఎవరో తెచ్చిపెట్టుకున్న అవగాహన అయితే ఉంది, కానీ వాక్యావగాహన లేదు మనకి. ఈ వాక్యావగాహన లేకపోవడం వల్ల సమస్య. నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, మీకు గుర్తు చేస్తాను, మీకు తెలియనివేం కాదు ఇవన్నీ. అపవాది కోసం స్పెషల్గా శుక్రవారం ప్రార్థనలు చేస్తున్నారు. విన్నారా మీరు కాపర్లు అయితే ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే కాపరికి ఒక బాధ్యత ఉంది. కాపరి కాచుకోవాలి కూడా. కాచుకోవాలంటే బయట ఏమి తప్పుడు బోధలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి మీరు. అందుకని నేను ఇంత శ్రమ కోర్చి చెప్తున్నాను మీకు. మీరు సత్యాన్నే కాదు అసత్యాన్ని కూడా తెలుసుకోవాలి. అపవాది కోసం ప్రత్యేకించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అంటే వాడిని అరికట్టడం కోసం, వాడిని బంధించడం కోసం. అంటే భూత వైద్యులు ఎక్కువయ్యారు. కొంతమంది అక్కడికి వెళ్తున్నారు కూడా. కొంతమంది అయ్యగారుల దగ్గరికి, అమ్మగారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆత్మలతో మాట్లాడతారు. హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రీచరు. ఆయన మనం వెళ్తే మన జేజమ్మని, ముత్తాతని, చనిపోయిన వాళ్ళని పిలుస్తాడు అనమాట. పిలిచి మాట్లాడతాడు, ఆత్మలతో మాట్లాడటం. ఇది జరుగుతుంది క్రైస్తవంలో. అంటే అపవాదితో గేమ్స్ ఆడుతున్నారు వీళ్ళు. కొంతమంది వాడంటే భయపడి చచ్చిపోతున్నారు. ఏది జరిగినా వాడే కారణం. మన అబ్బాయి పరీక్షలో తప్పినా వాడే కారణం. అన్నిటికీ వాడే కారణం. మన క్రైస్తవుల వల్ల వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడని నాకు అనుమానం. అంటే ప్రభువుని చూస్తూ క్రైస్తవం అనేటువంటి ఈ పందెంలో ఓపికతో పరిగెత్తమని చెబితే మన వాళ్ళు ప్రభువు కంటే ఎక్కువ అపవాదిని తలుచుకుంటున్నారు. వాడి గురించి జాగ్రత్త పరమన్నాడు తప్ప వాడినే తలుచుకోమనలా. వాడికి లేని సీన్ని వీళ్ళు ఆపాదిస్తున్నారు. అందుకని ఈ ప్రత్యేకమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ సోకాల్డ్ నకిలీ దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మన తాతో మన ఇంట్లో వాళ్ళు ఎవరో మన ఆప్తులో పోతారు. అయితే వాళ్ళు బాప్తిస్మం తీసుకొని ఉండరు, లేకపోతే ప్రభువుని అంగీకరించి ఉండరు. వాళ్ళు పరలోకంకి వెళ్ళారో లేదని ఒకటే మనకు పీకుతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తాం. వీళ్ళు ప్రార్థన చేసి చెబుతారు పరలోకంకి వెళ్ళిపోయాడు, ఇబ్బంది ఏం లేదు అని. వీళ్ళ కథంతా ఆత్మలతోటే నడుస్తుంటుంది. లేదా వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా పరలోకంకి వెళ్ళలేదు, మరి ఏం చేయాలి పాస్టర్ గారు? ప్రార్థన చేయాలి కొన్ని రోజులు. వాళ్ళు అంటారు కదా పూజారులు, శాంతి చేయాలి అని. కొన్ని రోజులు ప్రార్థన చేసి ఈయన చాలా ప్రార్థనా బలంతో ఆయన్ని గట్టిగా తోసి పరలోకాన్ని పంపించేస్తాడు. వెళ్ళిపోయారు, మొన్నే వెళ్ళిపోయారు, ప్రార్థన చేశాను అంటారు. సో వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చర్చెస్ ఉన్నాయి, అక్కడ దయ్యాలు వెళ్ళగొట్టడమే పని. ఆ దయ్యాలు వెళ్ళగొట్టడం పేరిట గొంతు నొప్పి వచ్చిందనుకోండి, గొంతు మీద కాలేసి తొక్కుతారు. ఎందుకంటే అపవాదిని తన కాళ్ళ కిందకి తీసుకొచ్చాడు అని రాయబడింది కాబట్టి. పొట్టకి నొప్పి వచ్చిందనుకోండి, పొట్ట మీద కాలేసి తొక్కుతారు. తొక్కేవాళ్ళు కూడా చాలా పెద్ద స్పీకర్లు మన తెలుగు రాష్ట్రాల్లో. ఎక్కర్లేదు, వాడి మీద ఎక్కక్కర్లేదు, వాడి గురించి నువ్వు పెద్ద గాబరా పడక్కర్లేదు, వాడినే తలుచుకుంటూ బతకక్కర్లేదు, వాడి కోసం అమావాస్య ప్రార్థనలు చెయ్యక్కర్లేదు, శుక్రవారం ప్రార్థనలు చెయ్యక్కర్లేదు. ఎందుకు? వాక్యంలోకి వెళ్దాం మనం. వాక్యంలో అపవాది గురించినటువంటి మాట ఏముందో మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి చదువుతారండి ఎవరైనా. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయించాడనమాట. జయించి బాహాటముగా వేడుకకు కనపరిచాడు. ఎవరిని? అపవాదిని, వాడి శక్తుల్ని. పూర్వం రాజులు యుద్ధానికి వెళితే అవతల రాజ్యాన్ని గెలిస్తే ఈ గెలిచిన రాజు ఏం చేసేవాడంటే, గెలుచుకున్న రాజుని అంటే ఓడించిన రాజుని తన రథంలో ఎక్కించుకొని వీలైతే చొక్కా ఇప్పేసి సంకెళ్ళు వేసి ఆయన్ని
ఓడిపోయిన రాజు ఉంటారే ఆ రాజ్యంలోనే తిప్పేవాడు. దాన్ని జయోత్సవం వేడుక అంటారనమాట. ఆ పిక్చర్ని మనసులో పెట్టుకొని రాస్తున్నాడు పౌలు కొలసీ పత్రికలోని ఈ మాటలు 16-17 వచనాలు. అంటే ఆ గగనతలంలో, ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయినప్పుడు అపవాదిని, వాడి శక్తుల్ని ఓడించాడు, నిరాయుధుడిగా చేశాడు. సిలువ అంటే 7 మాటలు కాదు. సిలువ అంటే ఒక విజయం. పునరుద్ధానం అంటే ఒక విజయం. పాపం మీద విజయం, లోకం మీద విజయం, అపవాది మీద విజయం, మరణం మీద విజయం. ఆ విజయంలో మీరు నిలబడ్డారు. రోమాపత్రిక 8వ అధ్యాయం చివరికి వెళ్ళి చూస్తే ఆ విజయం మనది. మీరు గెలిచిన వారికంటే గొప్పవాళ్ళు అంటున్నాడు పౌలు. మీరు అత్యధికముగా విజయం సాధించిన వారు అంటున్నాడు. అంటే యుద్ధం చేయలేదు మనం, మన పక్షాన సిలువలో యేసుక్రీస్తు వారు యుద్ధం చేశారు. ఆయన ఇన్ని శత్రువుల్ని ఓడించారు, అపవాదిని కూడా కూరలు పీకేశాడు. ఈరోజు వాడి కోసం ప్రత్యేక ప్రార్థనలో చేయక్కర్లేదు. ఇంకొక టీచింగ్ ఉంది. మీకు జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా సాతానే తీసుకొచ్చాడు. ఏమండి, మీ అబ్బాయికి స్కూల్కి పంపిస్తే జలుబు వచ్చింది అనుకోండి, పక్కోడికి, వీడు కూడా జలుబు అంటించుకొని వస్తాడు. మీకు కూడా జలుబు వస్తుంది, వాడిని పక్కన వేసుకొని పడుకుంటారు కాబట్టి. వీడికి 2వ రోజు జ్వరం వస్తే మీకు 3వ రోజు జ్వరం వస్తుంది. ఇప్పుడు అపవాది ఎవరు? మీరా, మీ అబ్బాయా, ఆ స్కూల్లో క్లాస్మేటా? అపవాది కాదు. మనము మనిషి పాపం వల్ల చెడిపోయిన ప్రకృతి ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాం. మీరు ఆదికాండంలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. మనిషి ప్రకృతి శపించబడింది కాబట్టి పాడైన ప్రకృతి మధ్య మనం జీవిస్తున్నాం. అందుకనే మనకి బ్యాక్టీరియా, వైరస్ వస్తోంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు దానికి జవాబు చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు ప్రకృతి విడుదల పొందుతుంది, అది మూలుగుతూ ఉంది, నాకు విమోచన ఎప్పుడు దొరుకుతుందా అని వేచి చూస్తుంది. ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు పాపం వల్ల వచ్చిన ప్రతి పర్యవసానం నుంచి విడుదల చేస్తాడు. అందువల్ల వస్తున్నాయి జబ్బులు. పాపం చేసినప్పుడు మానసిక, శారీరక, ఆధ్యాత్మిక, భావోద్రేక, పలు రకాలుగా లేక సామాజిక రుగ్మతలు వచ్చాయి. ఎందుకంటే మనిషిని అది స్పృశించింది, మనిషి ప్రాణాత్మ దేహాలను అది స్పృశించింది. ఏదెను వనంలోనే ఒకసారి అడిగారు యేసుక్రీస్తు వారిని, ఈ గుడ్డివాడు ఇతని పాపమా వీళ్ళ తల్లిదండ్రుల పాపమా? ఇద్దరిది కాదన్నాడు ఆయన. అది అక్కడి నుంచి వస్తుంది. యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చి కొత్త భూమి, కొత్త ఆకాశం సృష్టించి కొత్త శరీరాలని మనకిచ్చేదాకా ఇది జరుగుతుంది. కువైట్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా చాలా బడా స్పీకర్, సెలబ్రిటీ స్పీకర్. ఆయన ఏమంటున్నాడంటే, నీకు జ్వరం వస్తే, తలనొప్పి వచ్చినా నువ్వు దేవుని బిడ్డవు కాదు. సో జాగ్రత్త. సో గమనించండి, క్రైస్తవ మూఢనమ్మకాలు ఇంకా ఉన్నాయి. ఈ అపవాదిని మనం ఎక్స్టెండ్ చేసాం. ఎక్స్టెండ్ చేసి ఇంకా ఏం చేశామంటే, ఈ మధ్య కొంతమంది ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు, అన్న శాపాలు ఉంటాయంట కదా. ఈ మధ్య పాస్టర్లు కొత్తగా నేర్పించారు ఇది. నువ్వు కానీ నాకు కవర్ ఇవ్వకపోతే, నువ్వు నన్ను అడిగావంటే, నన్ను ప్రశ్నించావంటే, నా జోలికి వచ్చావంటే నీకు శాపం వస్తుంది. నా శాపాలు ఉంటాయా? ఇది ఎక్స్టెండ్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఆడపడుచు వదిన్ని శపిస్తుంది. పాపం ఆడపడుచు అడుగుతుంది, అన్న మా వదిన శపించింది, మాకు నిజంగా జరుగుద్దంటారా? ఎందుకంటే పాస్టర్ గారు నేర్పించారు కదా. తల్లిదండ్రులు పాపం పిల్లల మీదకి తీసుకొస్తానన్నాడు ఆయన.
మరి యేసుప్రభు సిలువలో చనిపోయినప్పుడు పాపం ఒక్కటే బాపాడా, శాపం కూడా బాపాడా? పాట అయితే పాడతాం, పాపహర శాపహర పాడతాం, కానీ అక్కడితో మన విశ్వాసం హర. బయటికి వెళ్ళిన తర్వాత మరొక మొర ఆయన తీసివేశాడు. విశ్వాసి పైన ఎటువంటి శాపమో పనిచే, అన్లెస్ దేవుడు మనల్ని ఏదైనా డిసిప్లిన్ చేస్తే తప్ప, ఆ క్రమశిక్షణ తప్ప మనకి ఎటువంటి శాపాలు ఉండవు. అపవాదిని మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సిన పని లేదు. ఇదంతా ఎక్స్టెండ్ అయ్యి ఇంకా ఎక్కడికి వెళ్ళింది అంటే భూత వైద్యం దగ్గరికి, బ్లాక్ మ్యాజిక్ దగ్గరికి, చేతబడి దగ్గరికి కూడా వెళ్ళిపోయింది. క్రీస్తు బడిలో చేరిన వాడికి చేతబడి ఏం చేస్తుందండి? క్రీస్తు దీని ప్రకారం మీరు చూస్తే గొప్పవాడా కాదా? ఇక్కడ పాస్టర్లు ఉన్నారు కదా, యథార్థంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఎంతమంది మీరు గృహప్రవేశాలకు వెళ్ళారు? ఎంతమంది పాలు పొంగించిన గృహప్రవేశానికి వెళ్ళారు? ఎంతమంది ఖండించారు? నువ్వు పాలు పొంగిస్తే రానని ఎంతమంది చెప్పారు తాగేసి? పాలు ఎందుకు పొంగిస్తారు? సాధారణంగా వంటగదిలో ఇల్లాలు ఏం చేస్తుంది? పాలు పొంగితే పరిగెట్టుకెళ్ళి ఆపేస్తుంది, సీరియల్ కూడా పక్కన పడేస్తుంది కదండి. అలాంటిది పాలు పొంగడానికి వెయిట్ చేస్తాం ఎందుకు? మా బంధువుల్లో ఒక అమ్మాయి అంది, ఎందుకమ్మా పాలు పొంగిస్తున్నావు అని అంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నదే అంది. ఆ గిన్నె వేరమ్మా. కంఠత వాక్యమే వచ్చి కంఠంలో ఆగిపోతే ఇదే ప్రాబ్లం, అది లోపలికి దిగల. అగ్నిదేవుడు తాగకపోతే ఈ అగ్నిదేవుడికి ఆకలేసి ఇల్లాల్ని తాగేస్తాడేమో అని భయం. అంటే ప్రభు శక్తిని మనం నమ్మడం లేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 14 నుంచి చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకు వచ్చాడండి యేసుక్రీస్తు వారు? కేవలం నేను రక్షించడానికి రాలా, అపవాదిని నాశనం చేయడానికి వచ్చాడు. వాడి క్రియలను లయము చేయడానికి మనిషి కుమారుడు వచ్చాడు. రాయబడలేదా? ఏ శక్తి నిలబడుతుంది ఈయన ముందు? మీరు చక్కగా ప్రార్థన చేసేటప్పుడు యేసు రక్తానికి జయము, అపవాది క్రియలకు అనంత నాశనము అనేది బయటికి వెళ్ళి అపవాదిని చూసి భయపడేది. నిజంగా ఆయన జయాన్ని విజయాన్ని మీరు నమ్ముతున్నారా? ఇది అపవాది సంబంధిత తప్పుడు బోధ. నేను మొన్న ఈ మధ్య ఒక బ్రదర్ వాపోతున్నాడు, వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయితే పాపం ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన మెచ్యూర్ ఫంక్షన్ పెట్టలేదు. పాస్టర్ గారు గోల చేసి గందరగోళం చేసి నువ్వు పెడతావా చేస్తావా అని పెట్టించాడట. పాస్టర్ గారే. ఎందుకు పెట్టించాడు? మరి ఫంక్షన్ జరిగితేనే వారికి ఏదన్నా జరుగుతుంది. ఆయన వచ్చి నా దగ్గర అడుగుతున్నానా, ఇట్లా చేయొచ్చునా, ఇలాగా మరి పాస్టర్ గారు పెట్టాలంటున్నారు, ఒత్తిడి చేస్తున్నారు, ఎలాగ చేస్తావు అలాగా అంటున్నారు. అందులో పాస్టర్ గారికి ఎదురు తిరిగితే ఏమొస్తుంది? మళ్ళీ శాపం వస్తుంది. ఆ శాపాన్ని యేసుప్రభు రక్తం కూడా తొలగించలేదు. ఏమండి? నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేయకూడదు. నీకు ఇచ్చిన బైబిల్ జ్ఞానాన్ని నువ్వు అమాయకుల్ని ఆడుకోవడానికి కాదు. దేవుడికి సామాన్య క్రైస్తవుడు చెప్పే లెక్క కంటే మీరు చెప్పే లెక్క 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ తెలిసిన వాడికి ఎక్కువ దెబ్బలు అన్నాడు యేసుప్రభు వారు.
రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వాసులకి ఏదన్నా వాయిస్తే ఆయన ఎక్కువ వాయించేది ఎవరికి? ఎక్కువ వాతలు ఎవరికి? పాస్టర్స్ కాన్ఫరెన్స్ వాళ్ళకే. కాబట్టి ఇందులోంచి మనం బయటికి రావాలి. ఏ శక్తి మన వాళ్ళకి మీరు ధైర్యం ఇవ్వాలి. యేసుక్రీస్తు జయించాడు, మరణమును జయించాడు, మరణము యొక్క బలము గలవాన్ని జయించాడు. మీరు ఊరికే యేసు రక్తానికి జయం అంటే జయం జరగలా, ఆల్రెడీ జయం అయిపోయింది. మీరు రక్తానికి జై కొట్టాల్సిందే, మీరు యేసు ప్రభువుకి జై కొట్టాలి, ఆయన నామానికి. ఊరికే అడుగుతున్నాను, నాకు అంత జ్ఞానం లేక అడుగుతున్నాను. యేసు నామానికి జయమని ఉందా? ఒక చెంబు తీసుకొని చెంబులో నీళ్లు పోసి నీళ్లకు ప్రార్థించి, అంటే నువ్వు చెంబులో వాక్యాన్ని అన్యీకరించకండి, అన్యాక్రాంతం చేయకండి. అన్యత్వంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి వాక్యానికి దాని ముసుగు వేసి అప్లై చేయకండి. అది మీకు తెలిసిన విషయాలు చెప్పాను, తెలియని విషయాలు చెప్పాను. ఇప్పుడు మీ పని ఏంటంటే, కాపరికి 2 ప్రధాన బాధ్యతలు. ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగటివ్. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పేతురును మొట్టమొదటి పాస్టర్గా నియమించాడు. పాస్టర్గా నియమిస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాటలు చూడండి. 2 బాధ్యతలు అప్పగించాడు. ఒకటి, నా గొర్రెలను మేపు. ఇంకొకటి, నా గొర్రెలను కాయుము. మేపుము, కాయుము. మేపు, కాయి. మేపడం పాజిటివ్, కాయడం నెగటివ్. మేపడం అంటే ఏమిటి? వాక్యంతో మేపాలి. వాక్యమే ఆహారం. యెహెజ్కేలు గ్రంథం గుర్తుందా? నరపుత్రుడా, ఈ గ్రంథమును భుజించుము, ఈ గ్రంథమును భుజించుము. పేతురుపత్రిక గుర్తుందా? వాక్యమును పాలను అపేక్షించుడి. గుర్తుందా? మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చు మాట వలన జీవిస్తాడు. జీవాహారము నేనే. ఎంతో మేపాలి. ఎలా దశంభాగాలు ఇవ్వాలి, ఇవిగా చెప్పాల్సిందే. ఎలా పాస్టర్ గారిని గౌరవించాలి. మీరు చేయవలసింది ఏంటంటే, వాక్యంలో వాళ్ళు ఎదగాలి. వాక్యంలో నీ గొర్రెలు ఎదిగేయడానికి గుర్తేంటండి? ఒక 10 ఏళ్ల పాటు వాక్యంలో వాళ్ళని పెంపార చేసావనుకో, నిజంగా సచ్చీలంగా, ఏంటి ఏమొస్తుంది రిజల్టు? వాళ్ళు క్రీస్తులాగా మారుతారు. వాక్యం ఏం చేస్తుందంటే ఫలింప చేస్తుంది. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, వాడు ఫలిస్తాడు. ఆకువాడికి తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు మళ్ళీ ఉంటాడు. అవునా? ఫలం అంటే ఏం ఫలము? ఆత్మఫలం. గలతీయ 5లో చెప్పబడిన ఆత్మఫలం. ఆత్మఫలం అంటే ఏమిటి? క్యారెక్టరు. ఏంటా క్యారెక్టరు? ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, దయాలుత్వము, దీర్ఘశాంతము, ఈ వగైరా వగైరా. ఏమిటి? ఏం క్యారెక్టర్ ఇది? ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. మీరు ఆ 9 అంశాలు యేసుప్రభు జీవితం పక్కన పెట్టి చదవండి. 9 అంశాలు ఒక్కొక్కటి 100% ఉంటాయి. వాక్యంలో మనం మన గొర్రెల్ని పెంపార చేసినప్పుడు, వాళ్ళని తర్ఫీదు ఇచ్చినప్పుడు, వాళ్ళకి మేపినప్పుడు, వాళ్ళు ఆ పౌష్టికాహారాన్ని తీసుకొని ఎదిగినప్పుడు వాళ్ళు క్రీస్తులో ఎదుగుతారు. క్రీస్తు సారూప్యతను సంతరించుకుంటారు. ఎందుకంటే వాక్యం క్రీస్తును ప్రకటిస్తుంది, క్రీస్తును ప్రస్ఫుటం చేస్తుంది,
క్రీస్తును ప్రత్యక్షితం చేస్తుంది. వాక్య సమాహారమే క్రీస్తు. 66 పుస్తకాలు మీరు చదవండి. ప్రతి పుస్తకంలోనూ లీలగానో అవలీలగానో, స్పష్టంగానో అస్పష్టంగానో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకు క్రీస్తు కనపడతాడు. నా సాక్ష్యము నేను చెప్పుకుంటే అది సరి అయినది కాదు. లేఖనములు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనముల్లో జీవముందని మీరు అంటారు కదా. మీరు వెళ్ళి లేఖనాలను పరిశోధించండి, వెతకండి, నేను మీకు కనపడతాను అన్నాడు ఆయన. ఇది పాస్టర్ గారి పని. మీరు ఇక్కడి నుంచి వెళ్ళి ఏం చేయాలి? వాక్యం తప్ప మరి ఏ భోజనం వాళ్ళకి పెట్టకూడదు. ఈరోజు ఇళ్లల్లో ఏం జరుగుతుందంటే, ఆడపిల్లలకి మగపిల్లలకి ఈ రోజున యంగ్స్టర్స్కి ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయంటే, పొట్టలు వస్తున్నాయంటే జంక్ ఫుడ్ ఎక్కువైంది. వాడు వాష్రూమ్కి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి సరి కడుక్కుంటాడో లేదో, కానీ వాడు కలిపిన పానీపూరియే తింటాం మనం. ఒకసారి ఆ పానీపూరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక శానిటైజర్ అన్న తీసుకెళ్ళి వాడికి ఒకసారి వేసి అలాగైనా తింటామంటే అది కూడా తినాం. ఈరోజు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఎందుకు అయ్యారు తెలుసా? బజ్జీ కొట్లు ఎక్కువైనాయి కాబట్టి. వీడు ఈరోజు 3 కేజీల నూనె వాడతాడు, ఒక అరకిలో మిగిలిపోతుంది. ఆ అరకిలో పాత నూనెలో కొత్త నూనె మళ్ళీ 3 కేజీలు పోస్తాడు. మళ్ళీ ఓ 1/4 కిలో అరకిలో మిగిలిపోతుంది, ఆ పాత నూనెలో మళ్ళీ కొత్త నూనె పోస్తాడు. ఆ నూనెలో ఉన్నటువంటి అసలు విషయాలన్నీ చచ్చి అది విషంగా మారి కాలేయం కొట్టేస్తుంది. నాలుగు అయితే చాలు, కొంతమందికి 4.5 అయితే చాలు, ఆ 4 బయటకు వచ్చేస్తుంది. బజ్జీ బోండా, బజ్జీ బోండా అంటూ ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే, మీరు పాస్టర్లుగా మీ చర్చికి, మీ గొర్రెలకి బజ్జీ బోండాలు పెట్టద్దు. నో జంక్ ఫుడ్, ద ట్రూ ఫుడ్. ఆరోగ్యకరమైన పౌష్టికాహారం, వాక్యాహారం పెట్టండి. రెండవది కాయడం. నెగిటివ్ కాయడం అంటే అపవాది నుంచి, లోకం నుంచి, తప్పుడు బోధకుల నుంచి, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల నుంచి. తోడేళ్ళ నుంచి ఈజీగా కాసుకోవచ్చు, కానీ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు గొర్రెలకు అర్థం కావు. పాస్టర్ గారికి అర్థం కావాలి, కాపరికే అర్థం అవుతాయి. ఈ తోడేళ్ళు బయట ఉంటే ప్రాబ్లం లేదు, కానీ గొర్రె చర్మం కప్పుకొని లోపలికి వస్తారు వాళ్ళు. వాళ్ళు మన స్పీకర్లు, మన అయ్యగారులు, మన పాస్టర్లు. అది సమస్య. ఎవరు కాపాడాలి? మీరు కాపాడాలి. చాలాసార్లు మీరు ఏం చేస్తారు తెలుసా? పాస్టర్స్ ఎవరైనా మీటింగ్లు పెడితే అక్కడ పంపించరు మీ వాళ్ళని, మంచి మీటింగ్లు పెడితే. కానీ మీకు తెలియకుండా వీళ్ళు కోకటిపల్లెళ్ళు వచ్చేస్తారు. కాసుకోవాలంటే మీరు చెప్పాలి మీ గొర్రెలకి, ఇక్కడికి వెళ్తే ప్రమాదం, ఏం ప్రమాదం, ఎందుకు వెళ్ళకూడదు చెప్పాలి. యూట్యూబ్లో ఉన్న బోధల్ని మీరు విశ్లేషించి అందులో ఉన్నటువంటి వాక్య విరుద్ధమైన విషయాల్ని అవగాహన కల్పించాలి మీ గొర్రెలకి.